హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేది దీని గురించి అంటే మేము ఒక న్యూ లైవ్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ బ్యాచ్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ. సో డిమాండ్లో మార్కెట్లో ఏముంది? ఏఐ ఉంది. సో అది మనం పక్కాగా నేర్చుకోవాలి. అయితే ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఐటీ, నాన్ ఐటీ, 10th క్లాస్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ అంతా కూడా ఏఐ ఉంది కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ ఒకసారి సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. దాని తర్వాతకి కోర్స్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తాను అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. ఇవన్నీ కూడా పూర్తిగా చూడండి, ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మీరు ఏఐ నేర్చుకోవాలనుకున్నా, డేటా సైన్స్ నేర్చుకోవాలనుకున్నా, డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా, మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకున్నా మీకు పైథాన్ కంపల్సరీ. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే మనం సిలబస్ స్టార్ట్ చేసుకున్నట్లయితే పైథాన్ బేసిక్స్ ఉంటుంది. సో మొత్తం అంతా కవర్ అయిపోతుంది అనమాట, బేసిక్స్ అండ్ పైథాన్ అడ్వాన్స్డ్ అనమాట. సో ఈ రెండు టాపిక్స్ మీకు చూస్తే రెండు వర్డ్స్లోనే కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ కంప్లీట్గా మీకు పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాతకి మీకు లైబ్రరీస్ వచ్చేసరికి నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా మనకి మెషిన్ లెర్నింగ్లో యూజ్ అవుతాయి అండ్ డేటా సైన్స్లో కూడా యూజ్ అవుతాయి. దాని తర్వాతకి స్టాటిస్టిక్స్. సో స్టాటిస్టిక్స్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుంది మీకు క్లాసెస్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ యొక్క ఏఐ కానీ డేటా సైన్స్లో కానీ స్టాటిస్టిక్స్ అనేది ఒక బ్యాక్ బోన్ అనమాట. ఓకే, మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, ఎన్ఎల్పి ఉంటుంది, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో ఒక చిన్న వర్డ్లో నేను వదిలేస్తున్నాను, నార్మల్గా మెషిన్ లెర్నింగ్ ఉంటుంది అని చెప్పేసి. మెషిన్ లెర్నింగ్కి మీకు దాదాపు 1.5 వీక్ తీసుకుంటుంది, ఇంకొక ఒక 10 days అలా తీసుకుంటుంది. డీప్ లెర్నింగ్, ఎన్ఎల్పి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇవన్నీ మీకు చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ ప్రాక్టికల్గా. నెక్స్ట్ వచ్చేసరికి లాంగ్ చైన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా వచ్చేసరికి అయితే ఏఐ ఏజెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ చాట్ బాట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. చాట్ బోర్డ్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, లైక్ బేసిక్ నుంచి ఎట్లా బిల్డ్ చేసి ఎట్లా డిప్లాయ్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఎల్ఎల్ఎమ్స్ గురించి అండ్ ఓలామా గురించి, డిప్లాయ్మెంట్ గురించి, ఒక ఏఐ ఏజెంట్ని ఎట్లా డెవలప్ చేసి డిప్లాయ్ చేయాలి, లేకపోతే ఒక చాట్ బోర్డ్ని ఎట్లా మనం డెవలప్ చేసి డిప్లాయ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాతకి ప్రాబబిలిటీ గురించి అండ్ ఈడిఏ, ఎక్స్ప్లోరేటివ్ డేటా అనాలిసిస్ గురించి, జనరేటివ్ ఏఐ, టోటల్ లైక్ జనరేటివ్ ఏఐ ప్రజెంట్ మార్కెట్లో ఉంది కదా. సో ఎవ్రీథింగ్ వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ర్యాగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా సిలబస్ మీకు ఇక్కడ నుంచి చూస్తే తక్కువగా అనిపిస్తుంది, కానీ మన వెబ్సైట్లో pythonlife.in వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఇక్కడ హెవీ సిలబస్ కనిపిస్తుంది. ఇవి సబ్ టాపిక్స్ చాలా ఉంటాయి. ఓకే, మీకు ఓన్లీ టర్మ్స్ చెప్తున్నా, డొమైన్స్ చెప్తున్నా, నేమ్స్. సో వచ్చేసరికి టోటల్ సిలబస్. నెక్స్ట్ కోర్సు డీటెయిల్స్కి వచ్చినట్లయితే 2 months లైవ్ క్లాస్ అయితే ఉంటాయి అండ్ 1 month ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సో 2 months లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాతకి మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాతకి మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే వాళ్ళకి 1 month ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. అయితే దాంతోపాటు 2 months లైవ్ క్లాసెస్ కాబట్టి క్లాస్ అయిపోయిన వెంటనే మీకు డైలీ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము. సో డైలీ రికార్డింగ్స్ అనేది లైఫ్ టైము. ఓకే, నెక్స్ట్ డైలీ టాస్క్, స్టడీ మెటీరియల్స్, క్విజెస్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రెజ్యూమే బిల్డింగ్ అయితే ఉంటుంది. దాని తర్వాతకి మీకు ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీకు కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటుంది. దాని తర్వాతకి మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఎప్పుడు క్లాసెస్ ఉంటాయంటే 7 PM నుంచి 9 PM వరకు డైలీ 2 hours క్లాస్ అయితే ఉంటుంది. మీకు కోర్స్ ఫీ వచ్చేసరికి మీకు 8,999 అయితే ఉంటుంది అనమాట. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుందంటే March 1st, 2026లో. ఓకేనా? సో మండే టు ఫ్రైడే అయితే మనకి క్లాసెస్ అయితే ఉంటాయి అండ్ మిగతా వీకెండ్ వచ్చేసరికి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ మీరు ఇంకా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే 8019830691కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళు పంపిస్తారు. మీకు ఈఎంఐ ఆప్షన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే pythonlife.in వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. లేకపోతే కామెంట్ సెక్షన్లో అని చూసినట్లయితే టోటల్ డీటెయిల్స్ ఇచ్చిన ఫ్రీ డెమో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ డెమో చూడండి ఒకసారి. అండ్ మెయిల్ వచ్చేసరికి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా సిలబస్ ఈ ప్రైస్లో మీకు మార్కెట్లో ఎలా ఉంటుందంటే 30,000, 40,000, 50,000, 1 lakh, 2 lakh, 3 lakhs వరకు అయితే ఉంది.
ఓన్లీ మనము 8,999 మాత్రమే అవైలబిలిటీగా తీసుకొచ్చినాము విత్ ఈఎంఐ ఆప్షన్తో. సో ఎవ్వరు కూడా మిస్ చేయకండి. సో మీరు ఒకవేళ ప్రజెంట్ మార్కెట్కి స్టిక్ అయి ఉండాలి, ఏఐతో మీరు ఎవాల్వ్ అయి ఉండాలి, ఏఐతో గ్రో అవ్వాలనుకుంటే మీరు ఈ కోర్స్ తప్పనిసరి తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ కోర్స్ అంతా కూడా తెలుగులో. సో డెమో చూడండి, డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ ఫైనల్ ఇంకోటి చెప్తున్నాను, ఇదంతా సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతకి మీరు 1 మంత్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాతకి దీనిలోకి వెళ్ళి 1 మెంబర్ని పిక్ చేసుకొని మేము మా కనెక్షన్లో ఉన్న ఒక స్టార్టప్లో మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ ఇవ్వడానికి మేమైతే ట్రై చేస్తాము. ఓకేనా? సో ఎవరు కూడా ఈ ఛాన్స్ని మిస్ చేయకండి. సో మీరు ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఏ నేర్చుకోవాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో ఇమీడియట్గా షేర్ చేసేయండి.